చంద్రబాబు నాయుడు గారు రావాలండి. ఎందుకంటే మా కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, మొత్తం పప్పు దినుసులు చాలా పెరిగిపోయాయి. పిల్లల ఫీజులు మెయిన్. జగన్ క్లాస్ వార్ అంటున్నాడు. ఏ క్లాస్ వార్ చేస్తున్నారండి? ఇద్దరు పిల్లలకి ఇప్పుడు అమ్మవాడి ఇదే అనేసి అంటున్నారు. అమ్మవాడి కింద పెట్టింది ఎవరికి పెట్టారని పథకం? ఏసీ ఉంటే పోతుంది, కారు ఉంటే పోతుంది, వాటర్ అదేటి తెల్ల కార్డు పోతుంది. ఏమి ఏసీ వేసుకొని జగన్ పడుకోవడం లేదా? నాయకులు పడుకోవట్లేదు. దేనికైనా దూరుతుంది, దుప్పటికైనా దూరుతున్నాడు. ఆడ ఫ్యాన్ అంటారు, ఫ్యాన్లో గాలి వస్తుందా? దేనికింద ఆడు ఎవరికి పరిపాలన చేస్తున్నాడు? ఆడు దేని ఆడి మంత్రి అయినందుకు ఆడికి ఏసీ ఉండాలి. మేము కూలాలు పని చేసుకొని పొద్దున్నుంచి పొద్దు వరకు కష్టపడినాడు మాత్రం ఏసీలో పడుకోకూడదు. ఆడి పై ఏసీలో పడుకోడు. మేము వేసిన ఓటు వల్ల ఆడు 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రజలకు ముందు మేలు చేయమని నేర్చుకోమనండి. అంతేగాని మధ్యగారులు తినేసి మా రూపాయలు తినేసి ఆడి బతికిపోయి నేను ఇది చేస్తాను. ఇద్దరేసి ఉంటున్నారు. ఒకడేమో గవర్నమెంట్ స్కూల్ చదవాలి, ఇంకోడేమో వచ్చి కాన్వెంట్ చదివేస్తున్నాం. ఉండండి ఒక విషయమే. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఆ చేయూత డబ్బుల కోసమని పిల్లలకి వేస్తున్నారు. పిల్లలకి వేసింది ఏమి వేస్తున్నారండి? పిల్లలకి 15,000 వేస్తున్నారు. అవి పిల్లలకి ఒక పిల్లకి వచ్చేస్తాం. మరి ఇంకో పిల్ల పరిస్థితి? ఒక్కొక్కరు ముగ్గురేస్తున్నారు, ఇద్దరేస్తున్నారు. ఒకళ్ళు ఉన్నోళ్ళు పర్వాలేదు, మరి ఇద్దరేసి ముగ్గురేసి ఉన్నోళ్ళు పరిస్థితి ఏంటి? ఆడు పెంచుతారా? వీళ్ళందరినీ అక్రమ సంతానం తీసుకొని పెంచుతాడా? లేకపోతే వీళ్ళు నేను ఎంత చదువుతున్నాను రా, నేను ఎంత చదువుతున్నానా వాళ్ళకి వేరియేషన్ పెట్టేసి వాళ్ళని వాళ్ళు తండుకోసమని ఇది పెట్టాడా ప్రభుత్వం? పెడితే అందరికీ ఒకలాగే చెయ్యాలి. లేదంటే వాళ్ళ పిల్లలు ఏమైనా గవర్నమెంట్ స్కూల్లో చదివేస్తున్నాడా? చదివేచ్చమానండి. వాళ్ళ పిల్లలకి ఒకడికే వేసుకుంటున్నాడా గవర్నమెంట్ స్కూల్లోని, ఒకడికేమో కాన్వెంట్లో వేసుకుంటున్నాడు. చేస్తే ఇద్దరికీ చెయ్యాలి, ముగ్గురున్నా చెయ్యాలి. లేదనుకుంటే ఏ రోజు కూడా మాకు 550 రూపాయలు గ్యాస్ నుంచి 1250 రూపాయలు గ్యాస్ అయ్యింది. ఎవడి వల్ల అయ్యింది? కరెంటు బిల్లులు మాకు 300 రూపాయలు 200 రూపాయలు మధ్య తర్వాత బతికిన వాళ్ళకి కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఒక్కొక్కరు 1500, 2000. మేమిద్దరు భార్య భర్తలు ఉన్నది 3000 కడుతున్నాం. మేము కరెంటు బిల్లు కట్టాం. ఈ 2 నెలల నుంచే 1200, 1500 వస్తుంది. దేనికి? ఇది ఎలక్షన్ ముందనా? మనుషులు లాకట్టు ఇచ్చుకోవడానికైనా? అలాంటి చెత్త యాసకాలు, చెత్త రాజకీయాలు చేసిన వాడు చెప్పించుకొని కొడతాం. ఏరియాలో ఓట్లు అడగడానికి వచ్చినాం. ఆడికి దమ్ము ధైర్యం ఉంటే ఉండపిని చంద్రబాబు నాయుడు వచ్చి పరిపాలన చేయడానికి మా ఏరియాలోనే కొన్ని రోజులు నివసించారు. ఆయన రమ్మానండి. ఆడు ఎలాగున్నాడో తెలియదు మాకు. ఇప్పుడు రమ్మానండి. ఉదు తుఫాన్ వస్తే మాకు ఇమ్మీడియట్ ఏ ప్రాబ్లం లేకుండా మాకు పెట్టాడు. మా కరోనా వస్తే ఏటిచ్చాడు? మధ్య తరగతి వాళ్ళు ఇక్కడి నుంచి వాడబజ్జీలు చేపలు అమ్ముకోవడానికి ఇంకో దేశం కూడా రానవలేదు. మేము ఎంత బాధలు పడ్డాము. మాకు ఏ పదవులు ఇచ్చాడు? వెనకాదలు తిరిగిన నాయకులకి వాళ్ళకి సంకూర్గం కూర్చించారు. మా పరిస్థితి ఏంటి? మాకు శాలరీలు పెరగలేదు. చాలా బాధలు ఉన్నాయి మాలోని. చాలా కసి ఉన్నది. వద్ద మాత్రం చంపేస్తాము, అన్నే ఎవడు అనుకోని ఓటు అనుకొని వచ్చిన చంపుతాం. ఏడు జరిపిస్తున్నారు మాకు. ఏమైనా వేలకు శాలరీలు వస్తున్నాయా? కష్టపడి కూలి లేకపోతే లేదు. ఒక విషయం ఇప్పుడు రుషికొండ బీచ్లోని ఏపీ టూరిజం ఉన్నదండి. అది వాళ్ళ అమ్మని దొబ్బిందా లేకపోతే ఆయన దొబ్బిందా? ఎంతమంది నిరుద్యోగులు ఎలా బాధపడుతున్నారు తెలుసండి? ఏపీ టూరిజంలో దిగిన వాళ్ళందరూ స్టూడెంట్లు వెళ్తే ఫోటోలు తీసుకోవడానికి ఎంత బాగుండేదో. మేము ఎంత నరకం పడుతున్నామో దానివల్ల. ఎవడు రాకుండా అదంతా ప్యాలెస్లో కట్టేసి కొండ కూడా దొబ్బడాడు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ అని అందరినీ అమ్ముకుతండి, అమ్మకవేటి. అలాంటి ఏదో నాటకాలు చేయకూడదు. ఎవరికైనా మంచిగానే చెయ్యాలి. చేస్తే ఆడు ఎక్కువ కాదు, మన ఓటు పట్టి ఆడు పదవి అనుభవిస్తున్నాడు. దానివల్ల మన పదవి ఉన్నది అనేసి ఇచ్చేయకూడదు. పిల్లలకైతే మాత్రం ఎటువంటి ఎడ్యుకేషన్ లేదండి. మెయిన్ పిల్లల గంజాయికి, మందుకి చాలా ఎక్కువ బానిస అయిపోతున్నారు. కనీసం ఇలా తాగుతున్నారు, చేస్తున్నారు అనేసి కంప్లైంట్ ఇచ్చినా సరే అట్లీస్ట్ పోలీసు వాళ్ళు కాదు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మెయిన్ ఏంటంటే ఆడదానికి రక్షణ లేదు.
ఈ సొసైటీలో బతకడానికి ఆడదానికే కాదు ఇంత కొద్ది చిన్నపిల్లలకు కూడా బ్రతకడానికి ఏదైనా ఉంటే జరిగిందనుకో తప్పు అనుకోండి దాన్ని సరిదిద్దేటట్టు ఉండాలి. ఇంకొకరికి అవకాశం ఇస్తున్నారంటే అది జగనే. ఏం చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే ఒక అమ్మాయిని రేపు చేసి చంపారు. ఆయన ఫుల్గా చంపేసేటట్టే చేసేసాడు. ఈడేమేమి చేశాడా? ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది చిన్నపిల్లలు చంపు తిన్నాడు. అలా అని ప్రజలకు కళ్ళు లేవా లేదంటే ప్రభుత్వానికే కళ్ళు లేవా? ఫైనల్గా 10 రోజుల్లో ఓట్లు అయితే జరగనున్నాయి కదా, మనం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఈ నిర్ణయం వల్ల మన భవిష్యత్తుకి ఎలాంటి ఈ పరిపాలన మేము 4 సంవత్సరాల నుంచి చూసాం కాబట్టి ఇతని వల్ల మాకు అన్ని రద్దు అయ్యాయి. నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. ఈ 6 ఇయర్స్లో కూడా నాకు రేషన్ కార్డు కోసమని పిచ్చి కుక్కలా తిరిగాడు వెనకాతల. స్వచ్ఛవాలయం పెట్టాడు. ఏడి పెట్టాడు డబ్బు తంగడానికా ఎలా కొడుకేనా? ఎన్నిసార్లు వెళ్ళాను సచివాలయంకి. కనీసం మా కాళ్ళ దగ్గరకు వచ్చి పని చేయాలి వాళ్ళు. అలాంటిది దేనికి రాకుండా. రేషన్ కార్డు వచ్చిందా రాలేదా మీకు? రాలేదండి. అసలు ఏది చేయలేదు. నాకు వెలపూడి రామకృష్ణ బాబే అన్ని చేశారు. అసలు ఓటర్ ఐడి కూడా చేయను అనేసారు. మా ప్రభుత్వంలోనే ఏదో అవదనేసారు. కానీ నేను ప్రతిదీ వెళ్ళి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నేను చేయించుకున్నాను. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పరిపాలన చూసా కానివ్వండి వేస్ట్ బొక్క అది. ఆ పరిపాలనే వేస్ట్. మాకు మాత్రం సైకిల్ వస్తే బెటర్. చంద్రబాబు నాయుడు వచ్చిందని నాకు రేషన్ కార్డు తీసాడు. గొళ్ళు కూడా ఎప్పుడు సత్తాడో కొట్టాడారా? వైసీపీ వస్తే మాకు ఏది లేదు రాదు, మాకు ఏది లేదు, మాకు ఏది రాదు, మాకు వద్దు కూడా. ఏది వద్దు, మాకు వద్దు, ఏది మాకు వద్దు. జగన్ అంటే మాకు వద్దు, మాకు ఏటి రాలేదు. ఎన్టీఆర్ ఎందుకంటే మా పిల్లల చదువులోనే మాకు జాబులు కావాలి. తర్వాత 10 రూపాయలు మేము తెచ్చుకున్నా 10 రూపాయలు కూలితో మేము బతకాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తే సరే తల్లి పిల్లలు బతకలేకపోతున్నాము. ప్రతిదీ రేట్లు ఇంటి పనులనగా కొలాయి పనులను ప్రతిదీ పెరిగిపోయి ఉన్నాయి. ఏ దేని వల్ల మేము బతకలేము వైసీపీ వస్తే. మేము ఇంకా పెద్దల మాట మా ఊరు మా ఇల్లు వాకలు అన్ని అమ్మేసుకొని తినేస్తాడు. మొత్తం ప్రెస్ అంతా అమ్మేస్తాడు. ఇది కూడా అమ్మేస్తాడు. మాకు వద్దు జగన్. తెలుగుదేశమే కావాలి. కావాలి జనసేన కావాలి. జనసేన కావాలి. బీజేపీ 3 మాకు కావాలి. కావాలి అది మాకొద్దు. ఆపేస్తాం. పరాలు చేసి వేసుకుంటాం. ఏంటి మాకు మటు వద్దు. చెప్పండి అందరూ చెప్పండి. నాకైతే వైసీపీ వద్దండి. ఎందుకంటే సైకో ఏ మంచి చేస్తున్నా అతనికే తెలియట్లేదు. ఆ పిక్చర్ చేతులు రాయిచ్చారు. ఆ రాయితే ఎవరు కూడా తెలియట్లేదు. అందుకని మా ఇల్లు మాది బీపారం పట్టాలు. మా ఇల్లు అమ్మేసి ఆడ తీసుకొని చూస్తున్నాడు. పెద్ద పెద్ద కంపెనీలు అమ్మేసేటప్పుడు మాది అంత మాయ అమ్మేస్తాడు. అతనైతే మాకు వద్దండి. మాకు తెలుగుదేశమే రావాలి. చెయ్యను చేయమని నేను వేసేసుకుని ఇప్పుడే వేసేసుకుంటున్నాను. వద్దు వద్దమ్మా. పిల్లలు ఈ రోజు 1000 రూపాయలు తెచ్చుకుంటావా? తిడుతున్నారు కదా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అతను అన్నీ న్యాయం చేయలేదు. ఎవరికి అన్యాయం చేయలేదు. ఎవరిని చంపలేదు. ఎవరు అంతకు ఎవరిని వదిలేలే కదా. అతనికి ఒక పలుకుబడి ఉంది. అతను అందం తగ్గట్టు ఆ భార్యలు వచ్చారు. అంతేగాని అతను ఏరుకోరు వెళ్ళి తెచ్చుకోలేదు కదా. అతను పెంచుకునే సోమత అతనికి ఉన్నది. ఆడికి 3 పెళ్ళిళ్ళు అటు మామూలు సామాన్య వ్యక్తికే ఉన్నారు 3-4 పిల్లలు. ఇప్పుడు అతనికి ఉండడంలో తప్పేం లేదు కదా. అతనికి ఉంటే ఏమైనా పెంచమని చెప్పారు వాళ్ళకి. ఏమైనా అవసరమైతే అతన్ని చేసుకోమని ఒక 6 పెళ్ళిళ్ళు పిల్లలు కాలేదు 4 మందిని ఇస్తాం. వైజాగ్ లో 4 మంది ఉన్నారు. చేసుకుంటాడు వాళ్ళు చేసుకోమనండి. ఎందుకు అలాగ అనుకోవడం వేస్ట్ కదా. అది నా భర్త చనిపోయింటే 3 రోజులు బీచ్లో తేలికొచ్చానంటే అస్సలు జగన్ ఒక డబ్బు కాదు డ్యూటీ కాదు 2 నోర్లేని పసికండ్లతో బతుకుతున్నానంటే అస్సలు ఏటి ఇవ్వలేదు. ఆడు వచ్చిన ఒకటే రాపోయినా ఒకటే. ఆడు రాకూడదు అసలు. ఊర్లోనే రాకూడదాడు. నా టీడీ పింఛని కూడా రాకండి. నేను నేను తెలుగుదేశం పార్టీ అనేసి ఎంచేసి మరి జగన్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు జాబు. తెలుగుదేశం పార్టీ అని నాకు ఇవ్వలేదు. ఆడు ఏడుకున్నాడు ఊర్లోనే. పదం చూడకూడదు ఎప్పుడు. చచ్చిపోయారంతా నలుగురికి ఒకలాగే ఇవ్వాలా. ఆడికి ఇచ్చి నాకు ఇవ్వలేదు. అదేంటి ఏరేరు మరీ ఇచ్చాడు. ఆడి ఆడొక్క చెత్తవాడి జగను అంతే. సైకో పోవాలి. సైకిల్ రావాలి. సైకో పోవాలి. సైకిల్ రావాలి.
ఎందుకు అంత కోపం నీకు? నాకాడి మీద కోపం. చచ్చిపోయి సంవత్సరం అయింది నా భర్త. చచ్చిపోయి సంవత్సరం అయింది నా భర్త. సంవత్సరం పెట్టి అదే ఆడి పేరేటమ్మా ఎంపీ గారు ఎంపీ సత్యనారాయణ గారు తిరిగాను. సంవత్సరం తిరిగాను, అస్సలు పట్టించుకోలేదు. విజయనగరంలో ఉంది, ఆ పదంలో ఉంది ఒకప్పుడు. ఆ పదంలో అతనికి ఆ అమ్మ కాడ తిరిగినా సరే రాలేదు. ఆ అమ్మని తీసేసాడు, కాడ డబ్బు ఉందని నెక్కిచ్చేశారు. ఆడు ఏడు చేతనాడు, గుళ్ళు కట్టాను, గోపురాలు కట్టాను చూద్దాం. ఇలా పేదలకి న్యాయం చేద్దాం చూడట్లేదు. ఆడు రాకూడదు ఊర్లోకి. అది ఆడు ఊర్లోకి వస్తే వాస్పిన్ పాలెం, జాలారపేట, జోడిపాలెం, అప్పుగారు పోద్ది, బీచ్ కూడా పోద్ది. ఆడైతే రాకూడదు ఊర్లోకి. ఎలా ఉందమ్మా పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. జగన్ వచ్చి మమ్మల్ని అమ్మేసుకుంటాడు. జగన్ వచ్చాడు, కరోనా తెచ్చి సగం జనం తినేశాడు. ఇప్పుడు ఉన్న జనాలు అందరూ తినేస్తాడండి. అంతేనండి అది వచ్చి ఏడొచ్చాడండి. మా ఊరు నమ్ముకున్నందుకు వస్తున్నాడు. ఇప్పుడు ఎవరు నిలబడ్డాడు కదా ఎంపీ సత్యనారాయణ, మా ఊరు నమ్ముకున్నందుకు వచ్చాడు. ఇంకేం చేస్తాడు? అమ్మేస్తాడు, మొత్తం అమ్మేస్తాడు. కొండలో ఉన్నాయి, ఇంకేం లేదు. మేమన్నా ఉన్నాం, మాకేమున్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బంగ్లాలు అమ్ముకుందాం. మాకేముంది, ఏం లేదు. మా ఊరిని అమ్మేసుకుంటాం. ఇప్పుడు ఓటుకి వైజాగ్లో ఎంత రేటు పలుకుతుంది? ఎంత ఇవ్వడానికి వైసీపీ సిద్ధమైందంటే ఏం చెప్తారు? డబ్బులు ఎప్పుడు పడలేదండి. అభిమానం కొంత చేస్తామండి. ఎలకపొడికి చాలు, మాకు తీసుకోము మీడియాలో పెట్టు. వైసీపీ డబ్బు ఇచ్చినా తీసుకుంది. ఎందుకు తీసుకోమా? ఆగాదు. వైసీపీ ఎందుకు తీసుకోండి డబ్బు? ఆడు మా డబ్బు దెంగి తింటున్నాడు, మేము తీసుకోమా? మా డబ్బు అది. మా డబ్బు తీసుకొని ప్రతి దాని మీద రేట్లు పెంచేసి మా రూపాయి తీసుకొని వాలంటీర్లు ఇట్టాడు ఎగ్గోడు. ఆడు మా దగ్గర ప్రతి దానికి, బియ్యానికి, నూనెకి, ప్రతి దానికి రేట్లు పెంచేశాడు. ఇప్పుడు ఒక ఆడదాని మీద తల మీద 2 లక్షల అప్పు ఉన్నది. ఎవడు పెట్టి అప్పు ఆడు పెట్టి వచ్చింది. డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర మేము తీసుకుంటాం. వేసే ఓటు సైకిల్కే, అది పక్కా సైకిల్కే. పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మాకు రావాలి.